ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో శుభాల వందనాలు. నేటి దిన వాక్యం హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకోని వానికి శ్రమ. అవునండి, బైబిల్లో వాగ్దానాలు ఉన్నాయి, బైబిల్లో సలహాలు ఉన్నాయి, బైబిల్లో హెచ్చరికలు ఉన్నాయి. అందులో ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక, దేవుని బిడలుగా మిమ్మల్ని ప్రేమిస్తున్న ఆత్మీయ సహోదరునిగా నా క్రైస్తవ జనాంగమా, ఈ బైబిల్ హెచ్చరిక ప్రేమతో నీ కొరకే. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగంలో కానీ, దేవుడు నీకు ఇచ్చిన వ్యాపారంలో కానీ, దేవుడు నీకు ఇచ్చిన పనిలో కానీ వస్తున్నటువంటి లాభమును సరిపోదని అన్యాయముగా ఏ విషయంలోనైనా సంపాదించాలని తలంచుచున్నావా? అలా చేయొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలా చేయటం ద్వారా కేవలము కళ్ళ ముందు సంపాదన కనబడుతుంది, కానీ దాని యొక్క ప్రతిఫలం అనేది భావితరాలు చూస్తారు. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిచ్చే మాట ఏమిటంటే, అన్యాయముగా మనం ఏది సంపాదించకూడదు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అన్యాయముగా మనం సంపాదించేవారిగా కాక న్యాయముగా సంపాదించి న్యాయముతో కూడిన కొద్దిగైనను శ్రేష్టము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా సరే అన్యాయపు ఆలోచనలు కానీ, అన్యాయపు సంపాదన పనులు కానీ మీరు చేస్తున్నారా? దయచేసి మానండి. ఎందుకంటే దేవునికి అవి యోగ్యమైనవి కావు. దేవుడు తన పిల్లలను పరిశుద్ధులుగా ఉండాలని, యథార్థవంతులుగా ఉండాలని, న్యాయవంతులుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు గనుక అలాంటి పనులు మనము చేయక, అలాంటి ఉద్దేశాలు మనలో ఉండక దేవుని భయాన్ని కలిగి దేవుడిచ్చిన కష్టార్జితముతో బ్రతుకుదాం. దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం ఈ దినమంతా మీ జీవితాల్లో ఫలించాలని కోరుకుంటూ ప్రభు సేవల మీ సహోదరుడు. గాడ్ బ్లెస్ యు ఆల్.